ప్రియులరా, ఈరోజు మన ధ్యానము నిమిత్తము అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఆయన ఈ లోకంలో కొన్ని దినాలు ఆయా వ్యక్తులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న సంగతి అక్కడ లోకాభక్తుడు ఆ గ్రంథంలో ప్రస్తావిస్తున్నాడు. మరొకసారి చదువుతున్నాను చూడండి. ఆయన శ్రమ పడిన తరువాత, అంటే ఆయన మరణించి లేచిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానానికి ఆరోహణానికి మధ్య, ఆరోహణం అంటే తండ్రి దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి మధ్య, ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆరోహణుడు కావడానికి ముందు ఆ మధ్యలో 40 దినాల వ్యవధి ఉంది. ఆ 40 దినాల్లో జరిగిన సంగతుల గురించి ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ టైంలోనే ఉన్నాం. 2 వారాల క్రితం, ఖచ్చితంగా 2 వారాల క్రితం మనం పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, రిజరెక్షన్ జ్ఞాపకం చేసుకున్నాం. 40 దినాలు, ఆ పునరుద్ధానమైన తరువాత 40 దినాలు ఈ లోకంలో ఆయన సంచరిస్తూ ఆయా వ్యక్తులకు, కొంతమందికి కొన్నిసార్లు వ్యక్తులకు వ్యక్తిగతంగా కనిపించాడు, కొంతమందికి చిన్న చిన్న గుంపులుగా ఉన్నవారికి కనిపించాడు, పెద్ద గుంపుకు కూడా ఒకసారి కనిపించాడు. ఆ వాక్య భాగాలు దేవుని వాక్యంలో బైబిల్లో మనకి కనిపిస్తాయి. ఆయన అలాగూ కనబడిన సంగతులు ఈ 40 దినాల్లో నేను లెక్క పెడితే ప్రస్ఫుటంగా 10 సందర్భాలు కనిపిస్తాయి. 11 అని కూడా కొంతమంది చెప్తున్నారు, కానీ నేను లెక్క పెట్టినప్పుడు చాలా ప్రస్ఫుటంగా, స్ట్రాంగ్గా ఆయన పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన సంగతులు 10 సంఘటనలు కనిపిస్తాయి వాక్యంలో. నేను ఈరోజు ఆ 10 సంఘటనలు చూపించబోవడం లేదు. ఆ 10 సంఘటనలను బట్టి సారాంశాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. మీకు ఈ సమాచారం ఎందుకు ఇస్తున్నానంటే, మీకు ఆసక్తి ఉన్నవారు మీ బైబిల్ స్టడీస్లో ఆ విషయాలు మీరు కనుగొంటారని. ఆ 10 సంగతులు మీరు పట్టుకోండి, చాలా ఆశీర్వాదకరమైనవి అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఈ 40 దినాల వ్యవధిలో మీరు గమనించినట్లయితే, ఈ 40 దినాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభు ఆయా వ్యక్తులకు, ఆయా గుంపులకు కనిపించినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనకు అనిపించదు. అంటే ఆయన నీటి మీద నడిచిన సంగతులు, 5,000 మందికి ఆహారం పెట్టిన సంగతులు, అలాంటి అద్భుతాలు చేసినట్లుగా కనిపించదు. మీరు గమనించారో లేదో, ఒకే ఒకసారి పేతురు, ఆయన సహచరులు సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు వాళ్ళకి చేపలు దొరకకపోతే అక్కడ మాత్రం ఒక అద్భుతం జరిగింది. అది తప్ప ఆ 40 దినాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభు నీటి మీద నడిచిన సంగతులు లాంటివి కానీ, 5,000 మందికి ఆహారం పెట్టిన సంగతులు కానీ, లేకపోతే అక్కడక్కడ ఆయా వ్యక్తులను స్వస్థపరిచిన సంగతులు కానీ, ఇలాంటి సంగతులు కనిపించవు. కానీ ఆ 40 దినాల్లో ఆయన ఆయా వ్యక్తులకు, ఆయా గుంపులకు కనబడిన సందర్భాలు మనం గమనిస్తే, ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి సూచక క్రియలు, ఇలాంటి స్వస్థతల కంటే కూడా గొప్ప అనుభవాలు ఆ ప్రత్యక్షతల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షతల్లో, ఆ పునరుద్ధాన ప్రత్యక్షతల్లో చాలా గొప్ప అనుభవాలు ఆయన ప్రత్యక్షతల్లో చూస్తాం. ఇంకొక విషయం ఏమిటంటే, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు శిలువకు పూర్వం చాలా మందికి ఆయన కనిపిస్తూ ఉండేవాడు. ఆయన వెంబడించిన వారికి కనిపించాడు, ఇంకా ఆయన అంటే ఇష్టం లేని వారికి కనిపించాడు, అందరికీ కనిపించాడు. కానీ ఆయన పునరుద్ధానుడైన తరువాత కనబడిన 10 సంగతులు కూడా
ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే కనిపించాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతలు ఎవరికి దొరుకుతాయంటే ఆయన యందు నిజంగా విశ్వసించిన వారికే. ఎలాంటి విశ్వసించిన వారికంటే రక్షణార్థమైన విశ్వాసం ఉంచిన వారికి. విశ్వాసము రకరకాలుగా ఉంటుంది ప్రియులారా, గమనించాలి. ఆయన ఏదో ఇస్తాడు, ఏదో పొందుకుని వెళ్ళిపోదాం వచ్చే అదొక రకమైన విశ్వాసం. ఆయన ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన రక్షణ నాకు కావాలి, ఆయన నాకు కావాలి అనే విశ్వాసం మరొక రకమైన విశ్వాసం. నేను ఇప్పుడు చెప్పిన రెండవ రకమైన విశ్వాసంలో ఉన్న వారికి ఆయన కనిపించాడు. ఏదో ఆయన ఇస్తే పట్టుకుని వెళ్ళిపోదాం, ఆయన స్వస్థపరిస్తే పొందుకుని వెళ్ళిపోదాం అనుకున్నవారు కాదు. ఆ విశ్వాసం కాదు ఆయన చూసింది. ఎవరైతే ఆయన మీద ఆధారపడి, ఎవరైతే ఆయనకు జీవితాలు సమర్పణ చేసి, ఎవరైతే ఆయనను సంపూర్ణంగా విశ్వసించి వెంబడించారో అలాంటి వారికి మాత్రమే పునరుద్ధానమైన తరువాత ఆయన కనిపించాడు. గమనించాలి ప్రియులారా, బైబిల్లో విశ్వసించడానికి మన ముందున్న విషయాలన్నిటిలో కూడా చాలా కష్టమైన విషయం విశ్వసించడానికి ఏమిటంటే పునరుద్ధానమే. పునరుద్ధానం అనేది చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేచాడా, అది మనం నమ్మగలుగుతున్నామా అంటే, నన్ను అడిగితే నువ్వు నమ్ముతున్నావు అంటే ఎస్ నమ్ముతున్నాను. ఎందుకు అంటే దీనిలో రాయబడింది అని మాత్రమే కాదు, దీనిలో రాయబడింది కనుక నమ్ముతున్నాను. దానికంటే మించి ఆ పునరుద్ధానుడైన యేసు ఆయన సజీవుడు గనుక నాలో ఉన్నాడు, సజీవుడు గనుక నేను నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నేను అనుభవిస్తున్నాను దాన్ని. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద పవర్ ఆఫ్ రిజరెక్టెడ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనందున ఆయన సజీవుడిగా ఉన్నాడు కనుక సజీవుడైన వాడు గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలే కాదు, ఏ కార్యమైనా చేయగలిగిన వాడు సజీవుడైన వాడు మాత్రమే చేస్తాడు. ఆయన సజీవుడు కనుక నా జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యాలు నేను అనుభవిస్తున్నాను కనుక నేను నమ్ముతున్నాను. ఒక నల్ల రంగులో ఉన్న గేదె ప్రతిరోజు పచ్చటి రంగులో ఉన్న గడ్డి తింటుంది. అది తెల్లటి పాలు ఎలా ఇస్తుంది అంటే ఏమో నాకు తెలీదు కదా. నల్లటి రంగులో ఉన్న గేదె పచ్చటి గడ్డి తింటుంది, తెల్లటి పాలు ఇస్తుంది. ఎలా ఇస్తుంది అయ్యా అంటే నాకు తెలియదు, కానీ తెల్లటి పాలు ఇస్తుంది. అవి చాలా రుచిగా ఉంటాయి, అవి చాలా ఆరోగ్యం ఇస్తాయి, అవి తెల్లగా ఉంటాయి. అది మాత్రం తెలుసు, ఎందుకంటే నేను అనుభవించాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. పునరుద్ధానము నమ్మేవాడు ఎలాంటి వాడై ఉంటాడంటే, పునరుద్ధానుడైన యేసును ఆయన కార్యాలను తన జీవితంలో పొందుకున్నవాడు పునరుద్ధానాన్ని నమ్మగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసు పునరుద్ధానుడయ్యాడంటే అయ్యాడు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద రిజరెక్టెడ్ జీసస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో పునరుద్ధానుడైన యేసును నేను అనుభవిస్తున్నాను. పునరుద్ధానుడైన యేసు నా జీవితంలో చేస్తున్న కార్యాలను నేను అనుభవిస్తున్నాను కనుక నేను నమ్ముతున్నాను. వాక్యంలో రాయబడింది కనుక నమ్ముతున్నాను. దానికంటే మించి నా జీవితంలో పునరుద్ధానుడైన యేసు ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు కనుక నేను నమ్ముతున్నాను. అలాంటి మనం నమ్మడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరలా నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి, ఆ ప్రమాణములు అన్న దగ్గర ఫుట్నోట్లో రుజువులను చూపి. ప్రియులారా గమనించాలి, ఆయన ఎప్పుడూ దేనికి రుజువు చూపించడానికి ప్రయత్నం చేయలేదు. నేను స్వస్థపరిచాను అని రుజువు చూపించడానికి ప్రయత్నం చేయలేదు, నేను పుట్టాను అని రుజువు చూపించడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన పునరుద్ధానానికి రుజువులు చూపించడానికి ఆయన ఈ లోకంలో 40 దినాలు ఉండి ఆయన ఆయా వ్యక్తులకు ప్రత్యక్షమైన సంగతులు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, ఆయన పుట్టాడు అనేది చారిత్రక సత్యం. అది చారిత్రక సత్యమైనప్పటికీ దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఒక్కొక్కడు. అది చారిత్రక సత్యమైనప్పటికీ ప్రశ్నిస్తున్నాడు. ఎవరో ఒక చాలా రిప్యూటెడ్ వ్యక్తి ఒకడు అంటున్నాడు, మొన్న మధ్య నేను వింటున్నాను. ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ ఇదిగో ఆయన ఏమిటది
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు గనుక దాన్ని స్వీకరిద్దాం. ఆయన ఉన్నాడో లేదో నీకెందుకంటాడు? ఆయన ఉన్నాడో లేదో, ఆయన లేకపోతే ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ థాట్ ఆయనది, ఆ ఆలోచన ఆయనది, ఆ మాట ఆయనది, ఆ అనుభవం ఆయనది, అలాంటి హృదయం కలిగిన స్థితి ఆయనది. ఆయన లేకుండా అది రాలేదు, ఆ ఆలోచన రాలేదు, ఆయన లేకుండా ఆ మాట రాలేదు. అంటే ఆయన ఈ లోకంలో బ్రతికాడు అని, ఈ లోకంలో ఉన్నాడు అనేదాన్నే క్వశ్చన్ చేస్తున్నావు నీవు. పునరుద్ధానాన్ని ఇంకెంత క్వశ్చన్ చేస్తావు? అందుకనే ఆయన రుజువులు చూపుతూ ఆయన ప్రత్యక్షమైన సంగతులు దేవుని వాక్యంలో గమనించగలం. ప్రియులారా, ఆయన పునరుద్ధానము సత్యం. ఆ పునరుద్ధానుడైన యేసు పునరుద్ధానుడు కనుక సజీవుడిగా ఉంటాడు. ఆయన చనిపోయి సమాధిలోనే ఉండిపోతే క్రైస్తవ విశ్వాసానికి ఏమీ విలువ లేదు. అందుకనే పౌలు అన్నాడు, అసలు పునరుద్ధానమే లేకపోతే మీ విశ్వాసం వ్యర్థం అన్నాడు. అసలు పునరుద్ధానమే లేకపోతే మా ప్రకటన వ్యర్థం, మేము ప్రకటించడం, సువార్త ప్రకటించడం వ్యర్థం అన్నాడు. కనుక ప్రియులారా గమనించాలి, పునరుద్ధానము నమ్ముతున్నాను, ఎందుకంటే నేను ఆయన అనుభవిస్తున్నాను కనుక. పునరుద్ధానాన్ని నమ్మేవారు కేవలం చర్చిలో చెప్పారు కనుక నమ్మొద్దు, లేక ఎక్కడో చదువుకున్నాను కనుక నమ్మొద్దు. నీవు అనుభవించాలి, పునరుద్ధానుడైన యేసుని నీవు అనుభవించాలి. అలాంటి అనుభవంలోనికి నేను పునరుద్ధానుడనయ్యాను అనే అనుభవాన్ని ప్రజల జీవితాల్లోనికి తీసుకుని రావడానికి ఆయన 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు, దేవుని రాజ్య విషయములను బోధించుచు, అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ప్రియులరా, యేసు సజీవునిగా నిరూపించుకుంటున్నాడట. ఆ 3వ వచనంలో యేసు సజీవునిగా నిరూపించుకుంటున్నాడు, రుజువు చేసుకుంటున్నాడు. ఎందుకంటే మనం ముందుగానే అనుకున్నట్లుగా పునరుద్ధానం అనేది అంత నమ్మడానికి వీలుగా ఉండే విషయం కాదు. ఆయన పునరుద్ధానుడైనప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి మనం చదవనక్కర్లేదు ఇప్పుడు. ఒకవేళ కావాలంటే చూడండి, 11 నుంచి ఆ వచనాలు చదివితే ఏమని ఉంటుందంటే, అక్కడ సమాధి దగ్గర ఉన్న కావలి ఉన్నవారు వెళ్ళి పెద్దలకు చెప్పారు, ఇదిగో ఆయన సమాధిలో లేడయ్యా, ఆయన కనిపించడం లేదు అని. సమాధికి కావలి ఉన్నవారు వెళ్ళి పెద్దలకు చెప్తే, ఆ ప్రధాన యాజకులు పెద్దలు ఆలోచన చేసి ఏమని చెప్పారంటే, ఈ సమాధి దగ్గర కావలి ఉన్న వారికి ద్రవ్యం ఇచ్చి, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే లంచం ఇచ్చి ఆయన శిష్యులు మేము నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పి వార్త పుట్టించమన్నారు. లంచం ఇచ్చి వార్త పుట్టించారు. ఆ మాటలు ఉంటాయి బైబిల్లో, చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుంచి 15వ వచనం వరకు చూస్తే, లంచం ఇచ్చి వార్త పుట్టిస్తే ఆ లంచం తీసుకుని ఆ వార్తను వాళ్ళు ఆ యెరూషలేము పట్టణం చుట్టూ వ్యాపింపచేశారు. గమనించాలి, ఆయన పునరుద్ధానం సత్యమని ప్రధాన యాజకులకు తెలుసు, ఆయన పునరుద్ధానం సత్యమని పెద్దలకు తెలుసు, ఆయన పునరుద్ధానం సత్యమని అక్కడ కావలి ఉన్న వారికి తెలుసు. కానీ అది పునరుద్ధానము కాదు అని చెప్పి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. కనుక ప్రియులరా, అలాంటి నేపథ్యం ఉన్న ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు తన పునరుద్ధానాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ రెజరెక్షన్. ఆయన నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. అందుకనే అనేక రుజువులు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, సిలువ వేసిన వారు ఆయన పునరుద్ధానం అయ్యాడు అంటే ఏదో వదంతి పుట్టించారు. అయితే ఆయన వెంబడించిన వారు సహితము అక్కడ వాళ్ళు కూడా విశ్వసించలేనట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆయన వెంబడించిన వారు శిష్యులు కూడా ఆయన పునరుద్ధానుడు అయ్యాడనే విషయాన్ని వాళ్ళు నమ్మలేదు. ప్రియులారా గమనించాలి, వెంబడించారు, ఏవేవో ఆశలతో వెంబడించారు, ఏవేవో ఆశలతో ఆయన పిలుపునందుకున్నారు, ఏవేవో ఆశలతో ఆయన చెప్పిన కార్యాలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన పునరుద్ధానుడయ్యేసరికి ఆయన శిష్యులు, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ఆయన శిష్యులు కూడా ఆ విషయాన్ని నమ్మలేక ఉన్నారు అనే విషయాన్ని అక్కడ మనం గమనించగలం. ప్రియులారా గమనించాలి, అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడిగా
నిరూపించుకుంటున్నాడు. ఎలా నిరూపించుకుంటున్నాడంటే తను తాను ప్రత్యక్షపరచుకొని హీ హ్యాడ్ షోడ్ హిమ్సెల్ఫ్, ఆయన ప్రత్యక్షపరచుకొని హీ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ సో దాట్ హీ కెన్ ప్రూవ్ దట్ హీ గాట్ రిజరెక్టెడ్. ఆయన పునరుద్ధానుడయ్యాడని నిరూపణ కోసం ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవడం గమనించగలం. చాలా చోట్ల ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. శరీరమును బట్టి ఆయన ఈ లోకంలో పుట్టడం ద్వారా దావీదు సంతానముగా నిరూపించుకున్నాడు. అంటే ఒక రాజుగా, రాజవంశములో పుట్టినవాడుగా, యోధా వంశములో పుట్టినవాడుగా శరీరమును బట్టి దావీదు సంతానముగా నిరూపించబడ్డాడు. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, ఆ మాట గమనించాలి, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడెను. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికిన ఆ సంవత్సరాల్లో, ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆయన బోధలు చాలా అద్భుతమైన బోధలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, సూచక క్రియలు అవన్నీ గొప్పవే. ఆయన మరణం గొప్పది. ఆలోచించండి, ఇవన్నీ జరిగి ఆయన పునరుద్ధానమే జరిగి ఉండకపోతే, జస్ట్ ఇమాజిన్ లైక్ దట్. ఆయన గొప్ప బోధలు బోధ చేశాడు, ఆయన గొప్ప అద్భుత కార్యాలు సూచక క్రియలు చేశాడు, ఆయన గొప్ప మరణించాడు. ఇవన్నీ జరిగి ఒకవేళ ఆయన పునరుద్ధానమే జరిగి ఉండకపోతే, వాట్ ఇఫ్ హీ వాజ్ నాట్ రిజరెక్టెడ్? ఆయన ఒక మనిషిగానే, ఒక మామూలు సామాన్యమైన మనిషిలాగే అలాంటి కార్యాలు చేశారంటే కొంతమంది చేసి ఉండొచ్చు, అలాంటి బోధలు చేశారంటే చేసి ఉండొచ్చు. శ్రమపడి మరణించారంటే ఒకవేళ ఆయన శ్రమ పెట్టారు కనుక శ్రమపడి మరణం పొంది ఉండొచ్చు. కానీ వాటన్నిటిని బట్టి ఆయన గొప్పవాడు, ప్రవక్త, లేకపోతే ఒక అసాధారణమైన మనిషి అని చెప్పగలమే కానీ ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికి ఆయన పునరుద్ధానమే. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన పునరుద్ధానం. అందుకనే శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడెను. ఆయన ప్రభావముతో నిరూపించుకున్నాడని చెప్తున్నాడు. ఆయన నిరూపించబడ్డాడు. ఎలా అంటే ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. ఈ శిష్యులు కూడా విశ్వసించలేదు కదా ఆయన పునరుద్ధానాన్ని. ఆయన వెంబడించారు. ఆయన చెప్పాడు కూడా, నేను చనిపోవలసి ఉంది, తర్వాత 3వ దినాన్ని లేవవలసి ఉంది అని ఆయా సందర్భాల్లో శిష్యులకు బోధించాడు, మాట్లాడాడు. ఆ మాటలు వారికి తలపై నుంచి దాటి వెళ్ళిపోయాయి. కానీ ఎందుకంటే గమనించాలి, ఇంకొక విషయం ఏంటంటే పునరుద్ధానం అనేది ఇంతకుముందు జరిగిందా అంటే, ఒకవేళ లాజరు చనిపోయిన వాడు లేచాడు, లేపడానికి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. యాయీరు కుమార్తె చనిపోయిన బాలిక లేచింది, లేపడానికి యేసుప్రభు ఉన్నాడు. లాజరు చనిపోతే లేపడానికి యేసుప్రభు ఉన్నాడు. నాయీని గవిని దగ్గర ఒక విధవరాలి కుమారుడు చనిపోతే పాడి మీద తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పాడిని ఆపి లేపడానికి యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు సమాధిలో ఉంటే ఆయన ఎవరు లేపరు? ప్రశ్న కాదు. యేసుప్రభు సమాధిలో ఉంటే ఆయన ఎవరు లేపరు? ఒకవేళ ఆయనే లేస్తే, లేకపోతే ఇంకెలా అయినా లేస్తే ఆయనకు చుట్టబడిన వస్త్రాలు ఎవరు విప్పారు? లాజరును లేపినప్పుడు ఆయన ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆ వస్త్రములు విప్పమన్నాడు. ఆ దినాల్లో ఆ ప్రాంతంలో సమాధి చేసే ముందు శరీరం చుట్టూ వస్త్రాలు చుట్టి సమాధి చేసేవారు. అది ఆ ప్రాంతంలో ఆ యూదులు సమాధి చేసే పద్ధతి. అది టైట్గా శరీరానికి వస్త్రాలు చుట్టి, ప్రేత వస్త్రాలు అనేవారు, ఆ వస్త్రాలు చుట్టి
ఆ వస్త్రాలు చుట్టబడిన ఆ శరీరాన్ని సమాధి చేసేవారు. అంటే మామూలుగా లాజరు లేపబడినప్పుడు ప్రేత వస్త్రాలతో లేచాడు, తనకు తాను విప్పుకోలేడు. సంబడీ హ్యాడ్ టు లూజ్ హిమ్, సంబడీ హ్యాడ్ టు రైజ్ హిమ్, సంబడీ హ్యాడ్ టు లూజ్ హిమ్. అలా అయితే యేసుక్రీస్తు ప్రభు లేపబడడం ఎవరు లేపారు, ఎవరు విప్పారు? ఆయన శరీరం ఎక్కడుంది? ఆయన శరీరం ఎక్కడుంది? వేర్ ఈస్ హిస్ బాడీ? ప్రియులారా గమనించాలి. అలాంటి ప్రశ్నల కొరకే ఆయన ఆ ప్రశ్నలకు నివృత్తి కలుగు చేయడం కోసం ఆయన సజీవుడిగా తను తాను కనుపరుచుకున్న సంగతి. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, సిలువకు ముందు కొంతమంది 40 దినాలు వ్రతాలు చేశారు, ఉపవాసాలు చేశారు. ఎప్రిషియేట్ ఇట్. భక్తి శ్రద్ధలతో చేసే కార్యం ఏదైనా ఎప్రిషియేట్ చేయవలసిందే. బైబిల్లో ఎక్కడ ఆ 40 దినాల గురించి రాయబడలేదు, కానీ ఈ 40 దినాల గురించి రాయబడింది. ఏ 40 దినాల గురించి? ఇప్పుడు మనం ఉన్న 40 దినాలు. ఆ 40 దినాల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన పరలోకములోనికి తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యే ఆ రోజు మధ్యలో 40 దినాల గురించి రాయబడింది. ఆ 40 దినాలు చాలా ప్రత్యేకమైనవి. యేసుక్రీస్తు ప్రభు సిలువకు ముందు 40 దినాలని ఎక్కడ యేసు ప్రభు గురించి కానీ, సంఘం గురించి కానీ, విశ్వాసుల గురించి కానీ, శిష్యుల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకు అంటే ఆ ప్రత్యేకత మనం గమనించగలిగితే, ఆ 40 దినాల్లో ప్రత్యేకత మనం గమనించగలిగితే, ఆ 40 దినాల్లో దేవుని ప్రత్యక్షత నీవు అనుభవించగలుగుతావు. ఈ 40 దినాల్లో నీవు నిజంగా భక్తి శ్రద్ధలతో, ఈ 40 దినాల్లోనే కాదు, ఎప్పుడైనా కార్యం జరుగుతుంది. ఈ 40 దినాల్లో అలాంటి కార్యం జరిగింది అక్కడ. ఆ 40 దినాల్లో ప్రభువు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ దినాన్ని ఒకవేళ అలాంటి ప్రత్యక్షత నీ జీవితంలో కావాలి అంటే, దేవా ఆ 40 దినాల్లో చాలామందికి నువ్వు ప్రత్యక్షపరచుకున్నావు. నా జీవితంలో ఫలానా విషయంలో నువ్వు ప్రత్యక్షపరచుకో ప్రభువా. మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్, మేనిఫెస్ట్ యువర్ డూయింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ కార్యం ద్వారా ప్రత్యక్షపరచుకో. నా జీవితంలో ఫలానా కార్యంలో నేను చాలా నలిగిపోతున్నాను, చాలా విపత్కరమైన స్థితిలో ఉన్నాను. ఈ విషయంలో నీవు కలుగు చేసుకోవడం ద్వారా నువ్వు ప్రత్యక్షపరచుకో. ఎందుకంటే ఈ 40 దినాల్లో నువ్వు ప్రత్యక్షపరచుకున్నావని నీ వాక్యం చెబుతుంది. నా జీవితంలో ఏ విధంగా ప్రత్యక్షపరచుకుంటావో నా జీవితంలో ప్రత్యక్షపరచుకో ప్రభు అని ప్రార్థనతో గడపవలసిన 40 దినాలు. ఈ 40 దినాలు, దీస్ 40 days ఆర్ సో స్పెషల్, మోర్ స్పెషల్ దెన్ ద ఎర్లియర్ 40 days, మోర్ స్పెషల్ దాన్ ద ఎర్లియర్ 40 days. ఆ ముందు 40 దినాల గురించి ఎక్కడ బైబిల్లో లేదండి. మనం ఒకవేళ చేస్తే భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఏ కార్యం చేసినా ఎప్రిషియబుల్లే. కానీ వాక్యానుసారంగా ఈ 40 దినాలు నిజంగా నీవు దేవుని సన్నిధిలో కనిపెడితే, నిజంగా దేవుని సన్నిధిలో ప్రభువా ఎంతోమందికి కనిపించావు, 40 దినాలు కనిపించావు, ఈ 40 దినాల్లో నా జీవితంలో కూడా అలాంటి కార్యం జరిగించు. ఐ వాంట్ టు హ్యావ్ యువర్ మేనిఫెస్టేషన్ ఇన్ మై లైఫ్. I want to have your manifestation in my experience. I want to have your manifestation in my suffering. అలాంటి ప్రత్యక్షత నీవు చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. సిలువ వేయించిన వారు నమ్మలేదు పునరుద్ధానాన్ని. ఆయన వెంబడించిన శిష్యులు కూడా లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనేను. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మలేదు కనుక ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి వారికి కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయా సందర్భాలు ఇంకా మీరు గమనించగలరు వాక్యంలోనే. శిష్యులు ఎదుట ఆయన నిరూపించుకుంటున్నాడు. అలాగ నిరూపించుకుంటూ శిష్యులకు ఏం చూపించాడో తెలిసి, ఇదిగో నా చేతులను చూడండి, నా కాళ్ళను చూడండి, సిలువ వేయబడినప్పుడు నాకైనా గాయాలు చూడండి అని చెప్పి ఆయన ఆయా సందర్భాల్లో ఆయన తన్ను తాను అలాగూ పునరుద్ధానుడిగా ప్రత్యక్షపరుచుకున్నప్పుడు భూతం అనుకుని కొంతమంది భయపడిన సందర్భాలు ఉన్నాయి. కనుకనే ఇదిగో చూడండి నా శరీరాన్ని చూడండి, భూతానికి ఎలాంటి శరీరం ఉండదు
అని ఆయన స్పష్టంగా చెప్పిన సందర్భం, ఈ నా శరీరాన్ని చూడండి, నా గాయాలు చూడండి అని చెప్పి ఇంకా నిరూపించడం కోసం. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా నిరూపించుకోవడానికి అంతగా ప్రయత్నం, ఇంకా నిరూపించుకోవడం కోసం ఆయన ఏమడి కూడా తెలుసా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్? ప్రభుకి ఒక చేప ముక్కనిచ్చారట వాళ్ళు అక్కడే. ఇప్పుడు నేను చెప్పిన సందర్భంలోనే లోకా సువార్త, ఆ సందర్భంలో చేప ముక్కనిస్తే ఆయన చేప ముక్కను తిని ఏంటి, ఐ కెన్ ఈట్, ఐ కెన్ ఫీల్, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ అని నిరూపించడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులకు కనిపించారు. ప్రియులారా గమనించాలి, ఆ టైంలో శిష్యులు చాలా భయంతో ఉన్నారు, చాలా సందేహాలతో ఉన్నారు. లోకమంతా సందేహాలతో ఉంది, శిష్యులు భయంతో ఉన్నారు. అలాంటి భయము నిండిన ఆ శిష్యులకు, ప్రియులారా గమనించాలి, అలాంటి భయముతో నిండిపోయిన శిష్యులకు వారి దగ్గరికి వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవుగాకని వారితో అనెను. యోహాను సువార్తలో అయితే మరొక విషయం చెప్పాడు. యోహాను భక్తుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూస్తే అక్కడ శిష్యులు యూదులకు భయపడి ఒక గదిలో తలుపులు వేసుకుని తలుపులు మూసుకొని ఉండగా, ఆ తలుపులు మూసుకొని ఉండగానే పునరుద్ధానుడైన యేసు ఆ రూమ్లో, ఆ గదిలో ప్రత్యక్షపరుచుకొని మీకు సమాధానము కలుగునుగా కానీ శిష్యులతో మాట్లాడిన సందర్భం. ప్రియులారా గమనించాలి, భయముతో యూదులకు భయపడి, భయం మాత్రమే కాదు, ఇట్ వాస్ ఏ మిక్స్చర్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద డిసైపుల్స్. ఎందుకంటే శిష్యుల స్థానంలోనికి మనం వెళ్ళి ఆలోచిస్తే ఆ శిష్యులు ఎలా ఆలోచించుంటారో ఆ సమయంలో. వృత్తులన్నీ వదిలేసాం, ఆయన పిలిచాడు, వెంబడించాం. ఆయన మన జీవితాలు ఉద్ధరిస్తాడు అనుకున్నాం, పిలిచాడు, వెంబడించాం. అలాగని ఆయన చనిపోయాడు కనుక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆయన మీద ఏమాత్రం కూడా వ్యతిరేకమైన ఆలోచన లేకపోయినప్పటికీ మేము గాలిలో ఉండిపోయాం, అంతే కదా. మన భాషలో చెప్పాలంటే వృత్తులన్నీ వదిలిపెట్టాం, ఆయన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, ఎంతో ఆశలు పెట్టుకున్నాం. ఆయన ఈ రోమా సామ్రాజ్యాన్ని పడద్రోసి ఇక్కడ రాజు అయిపోతాడని, ఆయన రాజరికం ఉంటే మేము కూడా ఆయన రాజరికంలో సుభిక్షంగా ఉండగలమని, మేము కూడా అధికారులం అవుతామని ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆశలన్నీ పోయాయి. దాంతోపాటు ఇప్పుడు భయం మిగిలింది. ఆయన వెంబడించాం కనుక మత పెద్దలు ఏం చేస్తారో భయం, ఆయన వెంబడించాం కనుక రోమా ప్రభుత్వం ఏం చేస్తుందో భయం. భయముతో యూదులకు భయపడి అక్కడ ఒక గదిలో తలుపులు వేసుకుని, తలుపులు మూసుకొని ఆ గదిలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు మీకు సమాధానము కలుగునగాక శిష్యులకు తాను కనుపరుచుకున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మన జీవితాల్లో కూడా అలాంటి భయాలు, సందేహాలు, ఏదో గాలిలో ఉన్నామని అనుకున్న సంగతులు, ఏం చేస్తున్నాం మన జీవితం, నా కుటుంబం ఏమిటి, నా జీవితం ఏమిటి, ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ ఇన్ ఎయిర్. ఒకవేళ గాలిలో ఉన్నాం, ఏమీ అర్థం కావడం లేదు, అగమ్యగోచరంగా ఉంది అనుకున్న సంగతులు ఉన్నాయా? లేకపోతే ఏ విషయంలోనైనా భయంతో నిండిపోయి ఉన్నవా? ఏ విషయంలోనైనా సందేహాలతో నిండిపోయి ఉన్నవా? ఏ విషయంలోనైనా అగమ్యగోచరమైన సంగతులు, ఏమీ దిక్కుతోచని స్థితి, అలాంటి స్థితి ఉందా? అలాంటి స్థితి మధ్యలోనికి పునరుద్ధానుడైన యేసు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న నీవు, నీ హృదయంలో ఎలాంటి భయం ఉన్నా, నీ హృదయంలో ఎలాంటి అగమ్యగోచరమైన స్థితి ఉన్నా, ఏమీ తోచని స్థితి, ఏమీ దిక్కు తోచడం లేదు, ఏం జరుగుతుందో, వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుందో, అంతే కదా. వాళ్ళ రూములో అలా ఉండి ఆ 10 మంది ఉన్నారు, తోమ అప్పటికి లేడు, కానీ ఆ 10 మంది హృదయాల్లో చోటు చేసుకున్న ఆలోచన ఏమిటంటే వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి? ఏదేదో కావాలనుకున్నాం, ఏదేదో జరుగుతుంది అనుకున్నాం, ఏవేవో ఆశించాం, ఆశలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన సిలువ వేశారు, ఆయన మరణించాడు. వాట్ నెక్స్ట్? ప్రియులారా, చాలాసార్లు వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నకి జవాబు దొరకదు. ఈ దినాన్ని అలాంటి స్థితిలో ఉన్న నీకు, అలాంటి స్థితి మధ్యలోనికి పునరుద్ధారణ యేసు తను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. భయంతో, సందేహంతో ఉన్న నీకు విశ్వాసము కలుగ చేయగలిగేటట్లుగా
భయం నుంచి విశ్వాసంలోనికి. గాడ్ విల్ టేక్ యూ ఫ్రమ్ ఫియర్ అండ్ టర్న్ యువర్ ఫియర్స్ ఇంటూ ఫెయిత్. నీ భయాలన్నిటినీ కూడా ఆయన విశ్వాసంగా మార్చగలడు. నీ సందేహం అంతటిని కూడా విశ్వాసంగా మార్చగలడు. నీ దిక్కుతోచని స్థితి అంతటిని కూడా విశ్వాసంగా మార్చగలడు. ఈరోజు ఈ ప్రార్థన చేయి, ప్రభువా ఆ 40 దినాల్లో అనేక రీతులుగా నీవు ప్రత్యక్షపరచుకున్నావు, నా జీవితంలో కూడా నీవు ప్రత్యక్షపరచుకోగలవు. ప్రత్యక్షపరచుకో ప్రభువా. కమ్ ఆన్ లార్డ్, మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై లైఫ్, మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్, మేనిఫెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై ఎంప్టీనెస్. ఏదో ఖాళీగా వెలితిగా ఉన్నది ప్రభువా నా జీవితం. అలాంటి వెలితిలోనికి నీ ప్రత్యక్షత దయచే ప్రభువా. అలాంటి భయముతో ఉన్న నా జీవితంలో నీ ప్రత్యక్షత దయచే ప్రభువా. ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు నీ ప్రత్యక్షత దయచే ప్రభువా. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అలాంటి ప్రత్యక్షత ఇస్తాడు. అలాంటి ప్రత్యక్షత ప్రభు ఇచ్చిన దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ దోస్ 40 days. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల వరకు చూస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల వరకు అక్కడ యేసుక్రీస్తు ప్రభు పేతురుకు మరికొంతమంది శిష్యులు, పేతురు ప్లస్ 7 ఉన్నారు అక్కడ. సముద్రంలో చేపలు పడుతున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ పునరుద్ధానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడు. తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ తర్వాత పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. పేతురుని అడుగుతున్నాడు, అదంతా చదవడం లేదు, నోటి మాటగా చెబుతున్నాను. పేతురుని అడుగుతున్నాడు ప్రభు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ పేటర్? పేతురు ఏమన్నాడు, అదేంటి ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నీవే ఎరుగుదువు. డోంట్ యు నో దట్ యు లవ్ ఐ లవ్ యూ లార్డ్? పేతురు మాట అది. డోంట్ యు నో లార్డ్ దట్ ఐ లవ్ యూ? నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రభువా. ప్రభు అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. మరలా ప్రభు అన్నాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అడిగాడు. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో పేతురు చెప్పాడు. ఆయన నా గొర్రెలను కాయము అని చెప్పాడు. మళ్ళా మూడవసారి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి కొంచెం నొచ్చుకొని ఉంటాడు. ఇన్నిసార్లు అడుగుతున్నావేంటి ప్రభువా? ఆ ముందు జవాబులు కూడా ఎస్ లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఇదేంటి ప్రభు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావు? నీవు నన్ను ప్రేమిస్తున్నావు అడగడం ఏంటి ప్రభు? నీ కూడా ఉన్నప్పుడు అందరికంటే నేనే ఎక్కువ మాట్లాడాను కదా, అందరికంటే ఎక్కువ నేనే మాట్లాడాను, అందరికంటే ఎక్కువ కార్యాలు నేనే చేశాను. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? మూడవసారి అడిగినప్పుడు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు, అన్నీ తెలిసిన వాడు ఇది తెలదా నీకు అన్నట్టుగా అని. మరి సమస్తమును ఎరిగిన వాడవు, యు నో ఎవ్రీథింగ్ అండ్ యు నో దట్ ఐ లవ్ యూ అని చెప్పడం కంటే ఇంకొక రకంగా చెప్పాలంటే యు నో ఎవ్రీథింగ్ బట్ డోంట్ యు నో దట్ ఐ లవ్ యూ అని అడిగినట్లుగా. సమస్తము ఎరిగిన వాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలియదా ప్రభువా అని అడిగినట్లుగా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని కూడా నీవు ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అని చెప్పి మరలా మూడవసారి పేతురుతో చెప్పిన సంగతి. ప్రియులారా, ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన శిష్యులందరిలో గమనిస్తే పేతురు హీ వాస్ డిఫరెంట్. అంటే పేతురు దుడుకుతనం ఉన్నది, పేతురు ఇంకేదేదో ఉన్నదని చెబుతాం. బట్ ఇన్స్పైట్ ఆల్ ఆఫ్ దాట్ ఐ కెన్ సీ ఎ మ్యాన్ ఇన్ పేటర్. ఒక గొప్ప పురుషుణ్ణి పేతురులో చూస్తాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అలల మీద నడిచి వచ్చేస్తుంటే ఎవరు మాట్లాడలేదు.
ప్రభువా అది నీవే అయితే, నీవే అలల మీద నడిచి వచ్చేస్తుంటే ఐ టు వాంట్ టు వాక్ ఆన్ వాటర్. ఎవరు అడగలేదు. ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నడిచాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత నడిచాడు. యేసుతో పాటు నీటి మీద నడిచిన ఘనత ఆయనకు ఒక్కడికే దక్కింది. హీ వాజ్ ద ఓన్లీ మ్యాన్, హీ వాజ్ ద ఓన్లీ డిసైపుల్ హూ వాక్డ్ ఆన్ వాటర్. యేసుక్రీస్తు ప్రభు పిలుపుకి ముందు అద్భుతమైన వృత్తి కలిగిన వాడు. ఆ శిష్యులందరిలో కూడా నాయకత్వం వహించిన వాడు. మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారో శిష్యులందరిలో పేతురే మాట్లాడతాడు. మిగిలిన వాళ్ళు మాట్లాడిన సందర్భాలు అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటాయి. కానీ ఆన్ ది హోల్ సువార్తలంతా మనం చూస్తే సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఎక్కువగా మాట్లాడిన వాడు పేతురే. యేసుక్రీస్తు ప్రభువును ఎవరైనా ఏదైనా చేస్తే నేను కత్తితో నరికేస్తాను. అది పేతురు పౌరుషం. అసలు ఆ మాట జ్ఞాపకం చేయలేదు పేతురికి. ఇందాక నువ్వు ప్రేమిస్తున్నావంటే చూసావు కదా ప్రభు అని. నరికేసినప్పుడు చూసావు కదా ప్రభు అని జ్ఞాపకం చేయలేదు. యేసును పట్టుకుని తీసుకుని వెళ్ళిపోవడానికి రాను వారు వస్తే ఆ ప్రధాన యాజకుని దాసుడైన మల్కు అనేవాని చెవిని తెగ నరికేశాడు. యేసు కోసం అంత పౌరుషం కలిగిన వాడు, యేసుతో నీటి మీద నడిచిన వాడు, అసలు శిష్యులందరి పక్షంగా మాట్లాడాలి అంటే శిష్యులందరిలో కూడా యేసును గూర్చి కానీ ఏ విషయమైనా మాట్లాడగలిగిన వాడు పేతురు ఒక్కడే. ఒకవేళ యేసుకు కూడా ఏదైనా చెప్పాలి అంటే యేసుకు కూడా చెప్పగలిగిన వాడు పేతురే. మిగిలిన వాళ్ళు యేసు చెబితే వింటారు, కానీ పేతురు యేసును పక్కకు తీసుకుని వెళ్ళి గద్దించిన సందర్భం ఉంది. యేసును గద్దించిన సందర్భం. ఏమి గద్దించాడో తర్వాత. పేతురు వాస్ సచ్ ఎ మ్యాన్. అలాంటి పేతురు ఇప్పుడు ప్రశ్నల ముందు నిలబడ్డాడు. హీ వాజ్ బిఫోర్ క్వశ్చన్స్ ఆఫ్ జీసస్. హీ వాజ్ స్టాండింగ్ బిఫోర్ క్వశ్చన్స్. ప్రియులారా గమనించాలి. ఇవన్నీ నువ్వు ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేయగలిగిన పరిస్థితిలో పేతురు అప్పుడు లేడు. లేకపోతే జ్ఞాపకం చేసేస్తాడు. ఎందుకు అంటే ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టినాన్నాడు. వెళ్ళిపోయాడు కదా. ప్రభువా ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను ఏమైనా సరే మరణమైనా సరే నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు అన్నాడు. అందరూ విడిచి వెళ్ళిపోయారు. పేతురు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ విషయాలు జ్ఞాపకం వస్తే పేతురు స్థానంలో మనం ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ మనకు కలుగుతాయి, హౌ డు వీ ఫీల్? ఆయన చనిపోయినా సరే విడిచిపెట్టను అన్నాను. ఆయన సిలువ వేస్తుంటే నేను పారిపోయాను. ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన ఎరగను అని నేను 3 సార్లు పొంకుతానని, అబద్ధం చెబుతానని ఆయన ముందుగానే చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా నేను 3 సార్లు అబద్ధం చెప్పాను. అలాంటి భావంతో ఉన్న పేతురు, ఎలాంటి భావం అంటే అది అపరాధ భావం. నేను తప్పు చేశాను. అలా చేయకుండా ఉండవలసింది, అది జరిగిపోయింది, నేను తప్పు చేశాను అనే అపరాధ భావంతో కురింగిపోతున్న పేతురు దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రియులారా గమనించాలి. అందరికీ మూకుమ్మడిగా కనిపించాడు. పేతురుకు ప్రత్యేకంగా కనిపించాడు యేసుక్రీస్తు ప్రభు. పేతురుకు ప్రత్యేకంగా కనిపించాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 61-62 వచనాలు చూస్తే ప్రత్యేకంగా కనిపించిన సంగతి మాత్రమే కాదు, అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు తీర్పుకు నిలవబడినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు తీర్పుకు నిలబడినప్పుడు అక్కడ 3 సార్లు బొంకినప్పుడు పేతురు పరిస్థితి ఏమిటంటే 22వ అధ్యాయము 61, 62 వచనాల్లో చూస్తే, అప్పుడు ప్రభువు తిరిగి యేసు 3వసారి బొంకిన వెంటనే కోడి కూసిందట. కోడి కూసిన వెంటనే 61వ వచనంలో, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. దట్ వాజ్ ద సిచ్యువేషన్ పీటర్ వాజ్ ఇన్. ఇంకొక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు బ్రతికే ఉంటే ఆయన పాదాల దగ్గర మీద పడిపోయి, ప్రభువా నేను తప్పు చేశాను క్షమించే ప్రభు అని అడిగేసి ఉండేవాడు. కానీ అడగడానికి కూడా అవకాశం లేదు. ఆయన బొంకడు, ఆయన తీసుకుని వెళ్ళిపోయి సిలువ వేస్తారు, ఆయన మరణించాడు. దెర్ ఇస్ నో వే. మరలా ఆయనతో సమాధాన పడడానికి, మరలా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి నో వే. ఐ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. అలాంటి అపరాధ భావంతో నలిగిపోతున్నాడు పేతురు నలిగిపోతున్న స్థితి. పేతురు బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సంతాపపడి ఏడ్చాడట. ఎంత బిగ్గరగా ఏడ్చుంటాడు అంటే, ఎవరికీ కనిపించకుండా దూరమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయి బిగ్గరగా ఏడ్చుంటాడు పేతురు. బికాస్ హీ వాజ్ స్టాండింగ్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. అలాంటి స్థితిలో పేతురు నలిగిన స్థితిలో ఉన్నాడు. ఎంతో గొప్పవాడుగా, గొప్ప పనులు చేసిన వాడుగా, యేసు కోసం పౌరుషంగా నిలవబడిన వాడుగా, యేసు కోసం మాట్లాడిన వాడుగా, యేసు కోసం ఎన్నో కార్యాలు చేసిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు హీ వాజ్ ఇన్ ఏ డిప్రెస్డ్ స్టేట్. చాలా కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అసలు ఆ సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వచ్చారట. ఆదివారం తెల్లవారుజామున ఆ సమాధిని చూడడానికి కొంతమంది స్త్రీలు వస్తే అక్కడ దోతలు కనిపించారు వాళ్ళకి. ఆ స్త్రీలకి దోతలు కనిపించి దోతలు ఏం చెప్పారో తెలుసా? మీరు వెళ్ళండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు మీరు ఆయన చూతురనియు, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని చెప్పారట దోతలు. మీరు వెళ్ళండి, ఆయన ఫలానా చోటకు వస్తాడని శిష్యులతో చెప్పండి అంటే సరిపోతుంది. కానీ శిష్యులతో చెప్పండి, శిష్యుల్లో ఆయన లేడా? ఉన్నాడు కదా. శిష్యులతో చెప్పండి, పేతురుతో కూడా చెప్పండి అన్నాడట. ఈ స్త్రీలు వెళ్ళి వాళ్ళందరితో చెప్పినప్పుడు పేతురు కూడా అక్కడ ఉంటాడు. దోతలు చెప్పిన మాటలు ఆ శిష్యులకు చెబుతున్నప్పుడు, మీ అందరితో, శిష్యులందరితో చెప్పమన్నారు దోతలు. పేతురుతో కూడా చెప్పమన్నారు. శిష్యులందరితో చెప్పమన్నారు, పేతురుతో కూడా చెప్పమన్నారు. శిష్యులందరిలో పేతురు లేడా? ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, నలిగిన పేతురుకు ప్రత్యేకమైన ప్రత్యక్షతలు దేవుడు ఇస్తున్నాడు. 1 కబురు పంపించాడు. 2 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా కనిపించాడు. శిష్యులతో ఉన్నప్పుడు యోహాను సువార్తలో అయితే ఆ మేడగదిలో ఉన్నప్పుడు, ఆ గదిలో ఉన్నప్పుడు, తలుపులు మూసుకున్నప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరలా తోమా ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇన్ని ప్రత్యక్షతలతో పాటు యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అపరాధ భావంతో ఒకవేళ ఆ సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఇంకా ప్రత్యక్షతలు జరిగినప్పటికీ కూడా పునరుద్ధానం అంటే అది ఒక ఎంత చెప్పినా, ఎన్ని రుజువులు చూపినా ఏదో ఒక మిథ్యలాగా అనిపిస్తుంది. పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి లేచాడు అంటే. మరలా సముద్రంలోనికి వెళ్ళిపోయాడు. ప్రభు ఏమన్నాడు? ప్రత్యేకంగా చెప్పాడు పేతురుకి ఏమని? నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరుగా చేస్తానని. కానీ ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చేపలు పట్టడానికి వెళ్ళాడు. మనుషులను పట్టే జాలరుగా చేస్తానంటే చేపలు పట్టే జాలరుగా మరలా సముద్రంలోనికి వెళ్తే, ప్రియులారా గమనించాలి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు, పేతురు, డూ యు లవ్ మీ? వాట్ ఈజ్ యువర్ కాలింగ్ పేతురు? నీ పిలుపు ఏంటి పేతురు?
నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానని పిలిచాను కదా. వేర్ డు యు ఎండ్ అప్? నువ్వెక్కడున్నావు ఇప్పుడు? వేర్ ఆర్ యు నౌ? అపరాధ భావంతో, అంటే ఆ సముద్రంలోనికి వెళ్ళినప్పుడు ఇంక అపరాధ భావం ఒక ప్రక్క. పేతురుని గురించి ఆలోచన చేస్తే అపరాధ భావం, తప్పు చేశాను, కృంగిపోయిన స్థితి. ఆ కృంగిపోయిన స్థితిలో ఇంక ఎలాగో అలా బ్రతికేద్దామని. అంతే కదా, చాలామంది ఏవేవో విషయాల్లో కృంగిపోతారు. ఆ కృంగిపోయిన స్థితిలో ఎలాగోలా బ్రతికేద్దాం, ఇంకెలాగోలాగి ఈ కృంగిపోయిన స్థితిలో ఉన్న స్థితిలో ఎలాగోలా బ్రతికేద్దాం, సరిపెట్టుకుని బ్రతికేద్దాం అనే స్థితిలో వెళ్ళుంటాడేమో అపరాధ భావంతో ఉన్న పేతురు. యోహాను సువార్త 21:3 అక్కడ నేను చేపలు పట్టబోతున్నాను, ఎవరైనా వస్తారా నాతో అంటే మేము వస్తాం అని 6 ఆయనతో పాటు బయలుదేరారు. అపరాధ భావంతో ఎలాగోలా బ్రతికేద్దాం అని బయలుదేరిన పేతురు. ప్రియులారా గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయన పరిచర్య ప్రారంభంలోనే లోకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. లోకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఆయన నలిగిన వారిని విడిపించుటకు ఈ లోకంలోనికి వచ్చానని ఆయన చెప్పిన మాటలు కనిపిస్తాయి. నలిగిన వారిని విడిపించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. నలిగిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, పేదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకంలోనికి వచ్చానని. ప్రియులారా గమనించాలి. ఒకవేళ పేతురులాగా ఏదైనా పొరపాటు చేసి, అది పాపమైతే పాపం కావచ్చు, లేకపోతే ఏదైనా పొరపాటు అయితే పొరపాటు కావచ్చు, ఒకవేళ దాని వలన వచ్చిన ఫలితాలను బట్టి కృంగిపోయి ఉన్నవేమో, అలాంటి కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉంటే అక్కడ యేసు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నా, ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నా అక్కడ యేసు తను తాను ప్రత్యక్షపరచుకోగలడు. గమనించాలి. పేతురు అనుకుని ఉంటాడు, ఐఎమ్ ఏ టోటల్ ఫెయిల్యూర్. వీళ్ళందరికంటే కూడా, మిగిలిన అందరికంటే కూడా ఒకడు ఆయన అప్పగించి పక్కకి వెళ్ళిపోయాడు. నేను ఏం చేశాను? ఆయన అప్పగించి పక్కకి వెళ్ళిపోయాడు, కానీ నేను ఇంకా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్పాను. ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను ప్రభు, మరణమైనా సరే నేను ఉంటాను ప్రభు అని చెప్పిన నేను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అలాంటి అపరాధ భావం పేతురు అనుకొని ఉంటాడు. ఐఎమ్ ఏ టోటల్ ఫెయిల్యూర్. ఐఎమ్ టోటల్ అనే మాట కూడా కాదు, అందరికంటే ఎక్కువ నా జీవితమే గొప్ప ఫెయిల్యూర్ అనుకుని ఉంటాడు. ప్రియులారా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువులో ఒక గొప్ప సందేశం ఏమిటంటే, నో ఫెయిల్యూర్ ఈజ్ ఫైనల్ ఇన్ క్రైస్ట్. నువ్వెంత ఫెయిల్ అయిపోయాను, ఎంత విఫలమైపోయాను, కృంగిపోయాను, ఇంక తర్వాత నా జీవితం ఏమీ లేదు అనుకున్న స్థితిలో ఉన్నా అక్కడ కూడా యేసు తను తాను నీ జీవితంలో ప్రత్యక్షపరచుకోగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. పేతురు అలాంటి స్థితిలో ఉన్నప్పుడే అన్నిసార్లు పేతురుకు ఎవరికి కూడా ఇవ్వనన్ని ప్రత్యక్షతలు యేసుక్రీస్తు ప్రభు పేతురుకి ఇచ్చాడు. ఎందుకంటే నలిగిపోయిన స్థితిలో ఉన్నాడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇక నా జీవితం ఇంతే అనుకున్నాడు, ఎలాగోలా బ్రతికేద్దాం అనుకున్నాడు. అలాంటి స్థితిలో పేతురుకు ఆ నలిగిన వారిని విడిపించడానికి నేను వచ్చాను అని చెప్పినట్లుగా ఆ నలిగిన స్థితిలో విడుదల ఇవ్వడానికి పేతురుకు అన్ని ప్రత్యక్షతలు దయచేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఇక ఆయన ఆరోహణమైపోతుండగా ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులరా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. గమనించాలి. వెళ్ళినవాడు తిరిగి వస్తాడయ్యా మళ్ళా. హీఈస్ నాట్ జస్ట్ గాన్ ఫర్ ఎవర్. ఎప్పటికీ మీకు కనిపించకుండా, ఎప్పటికీ మీకు దూరం అయిపోయేటట్లుగా ఆయన వెళ్ళిపోలేదు. హీస్ గోయింగ్ టు కమ్ అగైన్. దూత చెప్పిన సంగతి ఏమిటంటే, ఆ మరలా వాళ్ళు ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచుండరి. తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హీ విల్ కమ్ అగైన్. ప్రియులరా గమనించాలి, యేసుతో ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే యేసుతో మనం శాశ్వతమైన సంబంధంలో ఉండాలని. టు గివ్ ఎన్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ హిమ్. యేసుతో శాశ్వత సంబంధం. ప్రియులరా గమనించాలి, మరణించిన వాడు మరణించినట్లుగానే ఉండిపోతే మనకు అలాంటి శాశ్వత సంబంధం పాసిబుల్ కాదు, అసలు వీల్లేదు, అవకాశం లేదు. అలాంటి శాశ్వతమైన సంబంధాన్ని యేసుతో మనం కలిగి ఉండడం కోసం ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి కుడిపార్శ్వం నుండి నీ కోసం నా కోసం ఆయన ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం అప్పుడప్పుడు విజ్ఞాపన ప్రార్థనలని తెల్లవారుజామున మేము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నామని చెబుతున్నాం, కానీ మనందరం విజ్ఞాపనలు ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేసుకుంటాం. చాలా మంచిది, చాలా మంచి అనుభవం అది. దానికంటే మించి ఒక గొప్ప ప్రోత్సాహం ఏమిటంటే, ఒక గొప్ప పురుకొల్పు ఏమిటంటే, ఒకవేళ ఎవరు చేయకపోయినా నా కొరకు విజ్ఞాపన ప్రభు చేస్తున్నాడు అక్కడ తండ్రి దగ్గర. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అలాగే ఎవరు చేయకపోయినా నీ కొరకు తండ్రి దగ్గర ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి విజ్ఞాపన చేస్తూ నీతో శాశ్వతమైన సంబంధాన్ని ఆయన కలిగి ఉండడం కోసం అక్కడ తండ్రి దగ్గర ఉన్నట్లుగా దేవుని వాక్యంలో గమనించాలి. జీసస్ అసెండ్స్ ఇన్ టు హెవెన్ బట్ ప్రామిసెస్ టు రిటర్న్. మరలా తిరిగి వస్తాను వాగ్దానం ఉంది. మత్తయి సువార్త 28:20 ఆయన వెళ్ళిపోతూ ఆ సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. నేను సదాకాలము, ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాటే. నేను అక్కడ దూతలు చెప్పారు ఆయన మరలా తిరిగి వస్తాడని, కానీ ఆయనే చెప్పిన మాట ఏమిటంటే సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పిన మాటలు. ప్రియులరా గమనించాలి, ఆయన పునరుద్ధానుడై సజీవుడు గనుక మనతో ఉండగలడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యన ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. నీవే శ్రమ పడుతున్నా, నీవే నలిగిన స్థితిలో ఉన్నా, నీవు ఎలాంటి కష్టంలో ఉన్నా అలాంటి కష్టంలో నిన్ను ఆదుకునే దేవుడు. గమనించాలి, ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఆయన మరణించి ఆరోహణుడైపోయిన తర్వాత సంఘం ఏర్పడింది యెరూషలేము పట్టణంలో. యెరూషలేము పట్టణంలో సంఘం ఏర్పడిన తర్వాత సంఘం విస్తరిస్తూ ఉంది. ఇంకా ఆయా ప్రాంతాల్లో కూడా సంఘాలు ఏర్పడుతున్నాయి, సంఘం విస్తరిస్తూ ఉంది. ఆ సమయంలో సంఘంలో శ్రమ ఏర్పడింది. స్టెఫనును చంపేశారు. ఒకసారి స్టెఫన్ను చంపిన సంగతి మీకు చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55-56 వచనాల్లో. అయితే అతడు ఆయన చంపేస్తుంటే, రాళ్ళు వేసి ఆయన చంపేస్తుంటే స్టెఫను పొందుకున్న అనుభవం ఏమిటంటే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నట్టును చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నట్టుయు చూచుచున్నానని చెప్పాను. గమనించాలి, స్టెఫను చంపబడుతుంటే ఆయన దర్శనం చూస్తున్నాడు. ఆ రాళ్ళు వేసేవాళ్ళు వేస్తున్నారు. ఇంకా ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నాడు. ఆకాశం తెరవబడును, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు. సాధారణంగా వాక్యంలో ఎక్కడైనా సరే ఆయన ఈ దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడని రాయబడి ఉంటుంది. దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు, కూర్చుని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని. వాక్యంలో ఎక్కడ చూసినా, బైబిల్ అంతటిలో ఎక్కడ చూసినా ఆయన కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడని ఉంటుంది. కానీ ఇక్కడ స్టెఫను రాళ్ళుతో చంపబడుతుంటే స్టెఫన్ను స్వీకరించడానికి స్టెఫన్కి ఇంకో మాటలో చెప్పాలంటే యేసుప్రభు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు. అప్పుడప్పుడు చూడండి, ఏదైనా ఘనమైన కార్యం చేస్తే కూర్చోలేము, మనం లేచి నిలవబడి చప్పట్లు కొడతాం. యేసుక్రీస్తు ప్రభు స్టెఫన్కి లేచి నిలవబడి ఆయన పరలోకంలోనికి స్టెఫన్ను ఆహ్వానించిన సంగతి. ఈ మధ్య మన సోదరుడు బాబు ప్రవీణ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా నాకు ఇదే సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఆ టైంలో యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమందు లేచి నిలవబడి ఆయన ఆహ్వానించుంటాడు పరలోకంలోనికి. ప్రియులరా, ఒకవేళ మనం ఏదైనా శ్రమ పడుతుంటే ఆయన కూర్చుని ఉండలేడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని. నేను బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతాడు.
నేను శ్రమ పడుతుంటే ఆ శ్రమలో ఆయన కూడా భాగం పంచుకుంటాడు. అలాంటి ప్రభు మన ప్రభు. ఆయన పునరుత్థానంలో ఆయన ఆరోహణమైన స్థితిలో ఆయన మనతో ఉండేవాడు. ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను అంటున్నాడు. అలాగ ఉండాలి. ఆయన మనతో ఉన్న స్థితి అనుభవంలోనికి రావాలి అంటే మనం సహవాసంతో ఉండాలి. ఎక్కడ 2-3 నా నామము పేరట కూడదరో వారితో నేను ఉంటానని. ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయే సహవాసం కాకుండా చర్చ్తో, సంఘంతో సహవాసంలో ఉండి ఆ సహవాస బలంలో మనం ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతలు మన జీవితాల్లో పొందుకుంటాం. మన అనుభవాల్లో ఆ ప్రత్యక్షతలు చూడగలుగుతాం. ప్రియులారా గమనించాలి. పునరుత్థానంలో ఆయన మనకు తోడు. పునరుత్థానం ద్వారా ఆయన మనకు తోడు. ఇమ్మానుయేలు దేవుడు అన్నప్పుడు ఆయన పుట్టుకలో మాత్రమే కాదు, ఆయన పునరుత్థానంలో, ఆయన పునరుత్థానం తర్వాత ఇప్పుడు కూడా ఆయన ఇమ్మానుయేలు దేవుడే. ఆయన సజీవుడు గనుక ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మృతుడై ఉంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు కాలేడు. ఆయన సజీవుడు గనుక ఇమ్మానుయేలు దేవుడు. ప్రియులారా గమనించాలి. హీ ఈస్ ప్రజెంట్, నాట్ ఆబ్సెంట్. హీ స్పీక్స్, నాట్ సైలెంట్. హీ సెన్స్, నాట్ సెటిల్డ్. హీ రీన్స్, నాట్ రిటైర్డ్. ఆయన రిటైర్ అయిపోయిన దేవుడు కాదు. ఆయన మరణించి రిటైర్ అయిపోయిన దేవుడు కాదు. హీ రీన్స్, ఇప్పటికీ కూడా రాజ్యం చేస్తున్నవాడు. ఆయన ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అయిన దేవుడు కాదు. ఆయన ఎప్పుడు ప్రజెంట్గానే ఉంటాడు, మనతో ఉండే దేవుడు. అందుకే ఆ 40 దినాల ప్రత్యక్షతలో ఆయన తాను ప్రత్యక్షపరుచుకొని, నేను మీతో ఆ ప్రత్యక్షపరుచుకున్నప్పుడు కనబడడం మాత్రమే కాదు, నేను సదాకాలము నేను మీతో ఉండువాడునని చెప్పడం కోసం ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ దినాన్ని నువ్వు ఎలాంటి నలిగిన స్థితిలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నెక్స్ట్ ఏమిటో తెలియడం లేదు, జీవితంలో చాలా వెలితి ఉంది అనే పరిస్థితులు, ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు తను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. దేవా, ప్రభు ఈ 40 దినాల్లో ప్రభు ఎన్నోసార్లు నీవు నీ ప్రత్యక్షతనిచ్చావు ప్రభువా. నా జీవితంలో అలాంటి ప్రత్యక్షత కావాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడు. ఆ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభువా. ప్రార్థన చేద్దాం.